సార్ ఓల్డ్ సిటీలో 40 ఇయర్స్‌గా ఓఐసీఏ నెగ్గుతుంది గదా! ఈసారి బీజేపీ నుంచి గూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబడ్డారు. మాధవిలత గారు. సో, ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో ఈసారి ఎవరు గెలిస్తే బావుంటదని మీ అభిప్రాయం? ఈసారి ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత గారు గెలిస్తే ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా అభివృద్ధి అయితే గత 40 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎంఐఎం ఎంపీ వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేస్ వాళ్ళే ఉన్నారు, కార్పొరేటర్స్ వాళ్ళే ఉన్నారు. 40 ఏళ్ళల్లో కూడా వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఉండి కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు. మీరు ప్రత్యేకంగా చూసుకోండి, రోడ్లు గుంతలు గుంతలు ఉంటాయి, మోరీలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సరే మాధవీలత గారు వస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ సహకారంతో ఇక్కడ చాలా మటుకు డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ప్రజలు బండి తీసి కారు తీసిపోవాలంటే నానా అవస్థలు పడి పోవాల్సి వస్తుంది. ఇది రోజు ఒక నరకంలాగా ఉన్నది ఇక్కడ మాకు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రోడ్ వైండింగ్ అయినా కానీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళ సహాయంతో వాళ్ళు ఆ రోడ్ వైండింగ్లో కూడా బండ్లు పెట్టి పార్కింగ్కి యూజ్ చేసుకుంటారు. రోడ్ వైండింగ్ అయినా అది కూడా ఇది లేదు. ప్రభుత్వం ఎంతో పైసా వృధా పోతున్నది. ఈసారి మాధవీలత 100% రావాలని మొత్తం హైదరాబాద్ పార్లమెంట్లో ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈసారి కేంద్రంలో ఏది గెలిచే అవకాశం ఉంది? తప్పనిసరిగా మోదీ గారు మూడోసారి విజయం సాధిస్తారమ్మా. 400 పార్ పక్కా అవుతుంది. ఎందుకంటే ఇది రోజు ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుంది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగానే కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు జన్ధన్ యోజన ద్వారా ఎంతోమందికి ఊర్లలో అకౌంట్ లేని వాళ్ళకు కూడా డిజిటలైజేషన్ అయింది. సరే, ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితియే లేదు. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం లేని పరిస్థితి ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి సంది ఈరోజు వరకు నాయకత్వం లేని పరిస్థితి వాళ్ళకు ఉన్నది. కాబట్టి మోదీ గారు ఖచ్చితంగా 400 పైన సీట్లతోటి అధికారంలోకి వస్తారు. మేము ఈ హైదరాబాద్ని కూడా ఒక గిఫ్ట్గా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా హైదరాబాద్తో పాటు 400 పూర్తి చేయాలని మాదొక ఆశ. అయితే ఇక్కడ ఎంఐఎం బీజేపీని కొంచెం పక్కన పెడితే ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా ఉంది? ఇప్పటి సందే కదమ్మా, గత 40 సంవత్సరాలు తీసుకోండి. అప్పుడు ముందులో కాంగ్రెస్ ఉండే, బీజేపీ స్టార్టింగ్ కంటే ముందు. ఎప్పుడైతే బీజేపీ 83 నుంచి స్ట్రాంగ్గా ఉన్నదో అప్పటి సంది కాంగ్రెసు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం వాళ్ళకి ఎంఐఎంకి సపోర్టింగ్గా నిలబడతారు. వాళ్ళు హిందువుల ఓటు చీల్చడానికే వాళ్ళు నిలబడతారు. అంతేగాని వాళ్ళది ఇక్కడ ఏముండదు, వాళ్ళ కార్యకర్త ఉన్నాడు ఏముండదు. జస్ట్ కేవలం ఎలక్షన్లో మాత్రమే వాళ్ళు నిలబడతారు. వాళ్ళు ఓట్ డివైడ్ చేయడానికినే వాళ్ళని యూజ్ చేసుకుంటారు ఎంఐఎం వాళ్ళు. అయితే దేన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఓట్ల చీలిక జరగకుండా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అంటున్నారు? ఈసారి ఎందుకంటే మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం ఇదైంది. మేము ఇప్పటి సందే కాదు, గత 40 ఏళ్ళ సంది బీజేపీ రావాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొన్ని ఓట్ డివైడ్ వల్ల కొన్ని సాధ్యం కాలేదు. కానీ ఈసారి జనాలలో ఒక మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి మంచి స్పందన ఉన్నది. అలా మాధవీలత గారు కూడా చాలా బాగా దూసుకెళ్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మేము హైదరాబాద్ పార్లమెంటు బీజేపీకి, మేమే కాదు అందరూ ప్రజలు కూడా, లేడీస్ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు మాధవీలత గారికి వేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిన్న ఈడ పాదయాత్ర కూడా జరిగింది మాధవీలత గారిది. మంచి స్పందన ఉండే, దాన్ని చూస్తే మాకు రియలైజ్ అయిపోయింది ఈసారి ఖచ్చితంగా డిఫీట్ చేస్తాం ఎంఐఎం.